హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్లో మనం ఇంట్రడక్షన్ టు రిఫ్రిజిరేషన్ గురించి చెప్తాం. అసలు రిఫ్రిజిరేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ రిఫ్రిజిరేషన్? రిఫ్రిజిరేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ టెంపరేచర్ లోవర్ దాన్ ఇట్ సరౌండింగ్స్. సో రిఫ్రిజిరేషన్ అనేది సరౌండింగ్ టెంపరేచర్స్ కన్నా తక్కువ టెంపరేచర్ మనకిచ్చిన స్పేస్ లో కానీ ఒక ఆబ్జెక్ట్ లో కానీ మనకి సరౌండింగ్ టెంపరేచర్ కన్నా తక్కువ మెయింటైన్ చేసేదాన్ని రిఫ్రిజిరేషన్ అంటాం. మన ఇంట్లో అందరికీ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, తెలిసిందే కదా. సో ఆ రిఫ్రిజిరేటర్స్ దేనికి యూజ్ చేస్తామో మనం ఫుడ్ స్టోరేజ్ కి ఎక్కువగా యూజ్ చేస్తాం. సో టు మెయింటైన్ టెంపరేచర్ లోవర్ దాన్ ఇట్ సరౌండింగ్స్, దట్ మీన్స్ టెంపరేచర్ అట్మాస్ఫియర్ లో కన్నా తక్కువ మెయింటైన్ చేస్తుంది, దాన్ని రిఫ్రిజిరేటర్ అంటాం. సో జనరల్ గా మనకి ఒక కాంపోనెంట్ కంప్రెసర్ అండ్ కండెన్సర్, అండ్ ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ వాల్వ్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఎవాపరేటర్ అన్నమాట. సో కంప్రెసర్ ఏం చేస్తుందంటే రిఫ్రిజిరెంట్ యొక్క టెంపరేచర్ అండ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. రిఫ్రిజిరెంట్ అనేది కండెన్సర్ లోకి వెళ్ళి వేర్ ఇట్ కూల్స్ అన్నమాట. సో ఇక్కడ టెంపరేచర్ ప్రెషర్ ఫుల్ ఇంక్రీజ్ అయ్యి ఆ రిఫ్రిజిరెంట్ ఇక్కడ కూల్ అవుతుంది. కూల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ సడన్ గా గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది, బట్ ప్రెషర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది, హై ప్రెషర్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే ఫ్లూయిడ్ లో మనకి ప్రెషర్ ఏమో ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఏమో తక్కువ ఉంటుంది. ఇక్కడేమో ప్రెషర్ ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువ. కంప్రెసర్ లో కంప్రెస్ అయ్యి ప్రెషర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో దాన్ని ఆ కంప్రెసర్ ని కండెన్సర్ లోకి తీసుకొచ్చి కూల్ చేసినప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెషర్, అండ్ టెంపరేచర్ తగ్గిపోతుంది. కూలింగ్ ఇస్తున్నాం కదా ఇక్కడ. సో కండెన్సర్ లో కూల్ చేస్తుంది కదా. సో ఎక్స్పాన్షన్ వాల్వ్ మనకి ఎలా ఉంటుందంటే ఇలా స్పైరల్స్ రింగ్స్ లా ఉంటుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే రిఫ్రిజిరెంట్ ఇన్ని దాటుకుంటూ ఇలా వచ్చినప్పుడు గ్రాడ్యువల్ గా సడన్ గా ప్రెషర్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఈ ప్రెషర్ డ్రాప్ జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ తగ్గిపోతుంది, ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే రిఫ్రిజిరెంట్ చాలా కూల్ గా ఉంటుంది అనమాట. సో ఆ కూల్ రిఫ్రిజిరెంట్ అనేది మనకి ఎవాపరేటర్ లోకి వెళ్తుంది. ఎవాపరేటర్ ఏంటంటే మనం ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఏవైనా మన వెజిటేబుల్స్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా. సో ఆ స్పేస్ అన్నమాట. సో పెట్టినప్పుడు దీని టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ కూల్ టెంపరేచర్ ఇక్కడ జరగడం వల్ల హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. ఈ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఫ్రూట్స్ తీసుకొని హీట్ అనేది అబ్జర్వ్ చేసుకొని బయటకు వచ్చే రిఫ్రిజిరెంట్ ఎలా ఉంటుందంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ మళ్ళీ కాన్స్టెంట్, ప్రెషర్ మళ్ళీ తక్కువగానే ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈ రిఫ్రిజిరెంట్ అనేది మనకి మళ్ళీ కంప్రెసర్ లోకి వెళ్ళి రైజ్ అయ్యి దిస్ సైకిల్ విల్స్ గో ఆన్ రిపీటింగ్. సో ఇది రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ అనమాట. మన కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది? ఎవాపరేటర్ దగ్గర కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది. సో రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఎన్ అనమాట. ఇక్కడ ఎన్ రిఫ్రిజిరేటర్ ఎఫెక్ట్ ఎన్ తో కూడా. సో వాట్ ఈస్ ద రిఫ్రిజిరేషన్ ప్రాసెస్? రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ ఏంటి మనకి? సో మన ఇప్పుడు వాట్ ఈస్ ద రిఫ్రిజిరేషన్? Refrigeration is a process of removing heat from a space or substance. దట్ ఈస్ ఫ్రిడ్జ్ లో మనం పెట్టుకున్న ఫుడ్ ఐటమ్స్ కానీ, సో మన ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఐటమ్స్ ని కూల్ చేయడానికి అనమాట. టు రెడ్యూస్ అండ్ మెయింటైన్ టెంపరేచర్ లోవర్ దాన్ సరౌండింగ్స్. దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ డెఫినేషన్స్ అనమాట, డెఫినేషన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. సో అర్థమైంది కదా ఇప్పుడు రిఫ్రిజిరేషన్ అంటే ఏంటో. సో మీరు రిఫ్రిజిరేషన్ చదువుకునేటప్పుడు కొన్ని బేసిక్ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో అవేంటంటే ఫస్ట్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ మనకి ఎక్కడ వస్తుంది? ఎవాపరేటర్ దగ్గర వస్తుంది. ఎవాపరేటర్ అట్ మీన్స్ cooling effect produced in a given time is called as refrigeration effect. Cooling effect మనకు అక్కడే కదా వస్తుంది. Cooling effect produced in a
given time is called refrigeration effect, which is denoted in kilojoule per second. Okay. Next, work of compression. W, that means compressor దగ్గర. సో వర్క్ ఆఫ్ కంప్రెషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ స్పెంట్ in the compressor to provide refrigeration effect in a given time. That is called work of compression. మనం జనరల్ గా హీట్ ఇంజిన్స్ లో ఏంటంటే ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ ఏంటి? వర్క్ అవుట్పుట్ బై ద హీట్ ఇన్పుట్. సో అది ఎఫిషియన్సీ. మనం రెఫ్రిజిరేషన్ లో మాట్లాడేటప్పుడు కోఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం, సిఓపి. కోఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఎఫిషియన్సీ అనమాట. పర్ఫార్మెన్స్ అంటాం మనం రెఫ్రిజిరేషన్స్ లో, సిఓపి. సో ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ రెఫ్రిజిరేటర్ ఈస్ డిటర్మైన్డ్ బై ది సిఓపి. సో సిఓపి ఏంటి ఇప్పుడు మనకి? రెఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. దిస్ ఈస్ ద అవుట్పుట్ కదా. సో అవుట్పుట్ బై ఇన్పుట్ ఏదైనా ఎఫిషియన్సీ అంటే. సో అవుట్పుట్ మనకి ఏంటి? రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ ఆఫ్ కంప్రెషన్. దట్ మీన్స్ ఎనర్జీ స్పెంట్. That is equal to N by W. Okay. This is the basic definitions which you need to know for solving the sums. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. యూనిట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ జనరల్ గా మనం రిఫ్రిజిరేషన్ యొక్క యూనిట్స్ ని టన్స్ లో చెప్తాం. సో ద యూనిట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ ఈజ్ ton. 1 ton equal to 1000 kg అన్నమాట. సో టన్ అని ఎందుకు చెప్తామంటే జనరల్ గా 1 ton is equal to refrigeration effect produced by melting of 1 ton of ice from 0 degrees Celsius in 24 hours అన్నమాట. అంటే ఇప్పుడు ఒక టన్ ఆఫ్ ఐస్, 1 ton ఆఫ్ ఐస్, దీన్ని మనం ఇది 24 hours లో మనకి ఎంత కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చింది, ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చిందో మెజర్ చేసే దాన్ని మనం యూనిట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ కింద తీసుకున్నాం. సో 1 ton ఆఫ్ ఐస్, దీన్ని మనం 24 hours లో ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసింది అన్నదాన్ని మనం మెజర్ చేసుకుంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ మనకి 336 కిలోజౌల్ పర్ కేజీ అన్నమాట. లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. దీన్ని మళ్ళీ చేసినప్పుడు ఇప్పుడు మనకి లేటెంట్ హీట్ అంటే ఏంటో తెలుసు కదా. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ బట్ ఫేజ్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఈ 1 ton ఆఫ్ ఐస్ 0 degrees Celsius దగ్గర ఉంది. సో ఇది మనకి హీట్ కూలింగ్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటర్ లోకి మారింది at 0 degrees Celsius. అంటే టెంపరేచర్ కాన్స్టెంటే బట్ ఫేజ్ అనేది చేంజ్ అయింది. సో దీన్ని, ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే లేటెంట్ హీట్ అంటాం అనమాట. సో ఆ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ మనకి 336 కిలోజౌల్ పర్ కేజీ. సో ఈ 1 ton ఆఫ్ ఐస్ ఇన్ 24 hours మనకి 24 hours 6 ఇంటూ మనకి 1 ton ఈక్వల్ టు 1000 kg కదా. సో మన ఎస్ఐ యూనిట్స్ లోకి మార్చుకోవడానికి సో 1000 అండ్ పర్ మినిట్ కావాలి మనకి. 24 hours కదా. సో 24 ఇంటూ 60 చేస్తే మనకి ఫైనల్ గా 233 కిలోజౌల్ పర్ మినిట్ అన్నమాట. మనం టన్స్ లో జనరల్ గా టన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్, బట్ మన సమ్ సాల్వ్ చేసినప్పుడు ఎస్ఐ యూనిట్స్ లో ఉండాలి మనకి. సో దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట. జనరల్ గా 233 తీసుకోము. 233 విచ్ ఈజ్ ఈక్వల్ టు 210 అంటే 210 తీసుకుంటాం అనమాట. 210 కిలోజౌల్ పర్ మినిట్.
సో మనకి ఎప్పుడైనా 1 ton ఆఫ్ ఐస్ అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 210 కిలోజౌల్ పర్ మినిట్. సో ఇది మనం సమ్స్ లో బాగా ఉపయోగపడుతుంది. సో రిమెంబర్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ డెఫినేషన్స్ రిలేటెడ్ టు ద రెఫ్రిజిరేషన్ అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ లో ఐ విల్ బి టెల్లింగ్ యూ డిఫరెన్స్ బిట్వీన్ ద హీట్ పంప్. నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు హీట్ పంప్, హీట్ ఇంజన్ అండ్ రెఫ్రిజిరేటర్ ఈ మూడిటికి డిఫరెన్సెస్ చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.